హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే ఇంట్లోనే ఈజీగా చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాట్ చేసుకునే ముందు రోజు నైట్ ఒక గిన్నెలోకి చాట్ బటానీ తీసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత రోజు కుక్కర్ గిన్నెలోకి వాటర్ తీసేసి ఆ బటానీలో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడు ఒక గరిటెతో ఈ వాటర్ లో కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత కుక్కర్ గిన్నె మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ అయితే వేయించాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు అండ్ కొత్తిమీర తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 4 to 5 విజిల్స్ అయిన తర్వాత మనకి బటానీ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇందులో కొద్దిగా బటానీ తీసేసి మిక్సర్లో అయితే వేసేసి కొద్దిగా మిక్సీ అయితే పట్టించాలి. ఈ టైప్లో టెక్స్చర్ వచ్చేదాకా మనం మిక్సీ అయితే పట్టించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కుక్కర్ పెట్టేసి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి గరిటెతో అయితే వాటిని వేయించుకోవాలి. అవి కాసేపు వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా మనం పేస్ట్ కింద చేసుకున్నాం కదా మిక్సీలో వాడేసి బటానీ, అదైతే వేసాక వాటితో పాటు ఉడికించిన బటానీ ఉంటుంది చూసారా, అది వేసి గరిటెతో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఇదంతా కలిసేంత వరకు మళ్ళీ గరిటెతో అయితే మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి మనం మసాలా పౌడర్ అయితే వేసేసేయాలి. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మసాలా పౌడర్ వేసేసిన తర్వాత వాటర్ ఉంటుంది చూసారా, మనం ఉడకబెట్టిన వాటర్, అదైతే వేసేసేయండి. అది వేసేసి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి చూపిస్తున్న విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో గరిటెతో అయితే బాగా మిక్స్ చేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత చాట్ అయితే మనకి ఎలా రెడీ అవుద్ది అనమాట. ఇక్కడతో ఇంకా ఆ ప్రాసెస్ అవ్వలేదు. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి చూసారా, ఆనియన్స్ అయితే వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేయండి. అండ్ వీటితో పాటు కార్న్ చిప్స్ ఉంటాయి చూసారా, అవి కూడా వేయండి. కార్న్ చిప్స్ అయితే మాకు దొరకలేదు అందుకే వేయలేదు. అండ్ పైన ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసి దీనిపైన కొద్దిగా నిమ్మరసం పిండి గరిటెతో మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మన చాట్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇందులో మిక్సర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమందికి చాట్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.